యామ్శ్రీ బిల్డింగ్ లో ఉన్నప్పటి నుంచి వెళ్ళి అన్న దగ్గరికి వస్తున్నాను. ఏ సంవత్సరం నుంచి? యామ్శ్రీ బిల్డింగ్ అప్పుడు స్టార్ట్ అప్పటి నుంచి వస్తున్నాను నేను. 2013 నుంచి 2017 వరకు యామ్శ్రీ బిల్డింగ్ లో నేను ఎవ్రీ ఫ్రైడే సర్వీస్ పెట్టేవాడిని. అప్పుడు వచ్చేవారు. అప్పటి నుంచి స్టార్ట్ అన్న దగ్గరికి. నా శాలరీ వచ్చేసి 7,000 ఉండే. ఓకే. అన్న ప్రేయర్ చేసిన తర్వాత 10,000 అయింది. 7,000 నుంచి 10,000 అయింది శాలరీ. తర్వాత నేను అన్న 10,000 అయింది కదా, నేను ఒక 50 రూపీస్ ఇస్తా, సరే ఎంత పెరుగుతుందో చూద్దాం అనుకున్నాను. ఓ దేవుడికి 50 రూపీస్ ఇచ్చి ఎంత పెరుగుతుందో చూద్దాం అనుకున్నాడంట. 15,000 అయింది. మళ్ళీ 15 అయిందంట. ఓ 50 రూపీస్ 15 అయింది. 100 ఇస్తే ఎంత అయ్యేదో. 15,000 అయింది కదా, 200 ఇచ్చిన. 200 ఇచ్చారంట. 20,000 అయింది. అబ్బా వా గడి డబ్బులు కొడదాం. ఓకే నైస్. హల్లెలూయా. తర్వాత ఏం చేసిన, సరే ఒక 250 ఇద్దాం, ఒక 50 పెంచుదాం, ఎట్లా ఉంటుందో అని చూసి. ఓ దేవుడే పరీక్షిస్తున్నాడు. వెరీ గుడ్. 25,000 అయింది సార్. 25,000 అయింది 250 ఇస్తే. ఓకే. 200 రూపీస్ డైలీ నాకు ఇచ్చేది అలవెన్స్. ఓకే. అంతా కలుపుకొని 31,000 వస్తుండే పర్ మంత్. మా బాబుకి ఎంతకాలం ఇబ్బంది పడ్డాడు? 4th క్లాస్ నుంచి 5th క్లాస్ హాస్టల్లో వేద్దామని చూసినాము. హాస్టల్లో సీట్ వచ్చింది. సీట్ వచ్చిన తర్వాత ఏమైందంటే తనకి బాగా కడుపు నొప్పి లేచింది. కడుపు నొప్పి ఎన్ని చేసినా తగ్గలేదు. హాస్పిటల్కి పోతే రిపోర్ట్ నార్మల్. హాస్పిటల్కి వెళ్తే రిపోర్ట్ నార్మల్ వచ్చింది, చేసినా తగ్గట్లా. ఎంత ప్రేర్ చేసినా తగ్గట్లేదు. సరే అని చెప్పేసి ఇక అన్న దగ్గర కొన్ని రోజులు మానేసినాను, ఎందుకంటే 2017లో వచ్చాడు, తర్వాత 2023లో వచ్చాడు. తర్వాత ఇక అన్న దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 7 వారాలు రమ్మన్నాడు. 7 వారాలు కాదు, 2 వీక్స్కే మొత్తం కంప్లీట్ హీల్ అయిపోయింది. ఆ స్టమక్ పెయిన్ 2 వీక్స్ లోనే విచ్ క్రాఫ్ట్ పవర్ పోయింది. 7 వారాలు కాదు కానీ అసలు 2 వీక్స్లోనే మొత్తం క్లియర్ అయిపోయింది. మళ్ళీ స్కూల్ కూడా పోయిండు. అసలు పోను అనుకున్నాము, స్కూల్కి వెళ్ళాడు. ఆ స్కూల్కి వెళ్తే వాడికి కడుపు నొప్పి వస్తుంది. వేరే స్కూల్లో జాయిన్ చేసినాము, హాస్టల్లో జాయిన్ చేయలేదు. ఎందుకంటే హాస్టల్కి పోతే స్టమక్ పెయిన్ వస్తుంది ఆయనకి. చేతబడి చేసిండు బాబుకి బాగా. విచ్ క్రాఫ్ట్ చేతబడి చేశారు. గొప్ప కార్యం చేసిండు. నాకు ఇందాక నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు బ్యాక్ పెయిన్ ఉండే బాగా. ఈరోజు అసలు వెళ్ళొద్దు అనుకున్నా నేను. ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉందా? లేదన్న. గడిగా బలి కొడదాం. దేవుడి సన్నిధిలో ఏది ఉండదు, ఆ సంతోషమే. దేవుడి సన్నిధిలో సంపూర్ణ సంతోషం, నిత్య సుఖములు. ఈ సైడ్ మొత్తం నొప్పి లేచింది. అసలు ఏ వద్దులే అని పడుకున్నా, నేను రావద్దు అనుకున్నా, చర్చికి రావద్దు అనుకున్నా. కానీ పండుకుంటే మా మిస్సెస్ ఏం చేసింది, నడువు వెళ్దాం, టైం అవుతుంది అని చెప్పి తీసుకొని వచ్చింది. అసలు నొప్పి లేదు ఇప్పుడు. గడిగ దెబ్బలు కొడదాం. చూడండి, 1 సంవత్సరం నుంచి ఉన్న శాతబడి శక్తి వాళ్ళ అబ్బాయిల నుంచి వెళ్ళిపోయింది. విపరీతమైన కడుపు నొప్పి నుంచి. బ్రదర్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు నడుము నొప్పి ఉందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నొప్పి లేదు. గడిగ దెబ్బలు కొడదాం. గడిగ దెబ్బలు కొడదాం. దేవుడి సాక్ష్యం దీవించు. గడిగ